హలో ఎవ్రీవన్, నేను నా డైలీ ఫుడ్ కన్సంప్షన్లో హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను. అందులో ఒక హెల్దీ రెసిపీ వచ్చేసి జొన్నలతో ఇడ్లీ అండ్ దోశ. ఒకే బ్యాటర్ ఇడ్లీకి దోశకి పనికొస్తుంది. ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్పు మినపప్పు, 2 కప్పుల జొన్నలు సపరేట్గా కడిగి 8 గంటలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత సపరేట్గానే వీటిని రుబ్బుకోవాలి. జొన్న రవ్వ బరకగా రుబ్బుకోవాలి. దాని తర్వాత సపరేట్గా మినపప్పును కూడా మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు మెత్తగా రుబ్బుకున్న తర్వాత జొన్నలు మినపప్పుని రెండింటిని మిక్స్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 minutes వరకైనా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫర్మెంటేషన్ కోసం పక్కకు పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకోండి. ఫర్మెంటేషన్ అయ్యాక ఇలా ఉంది పిండి. సో దీంతో ఇడ్లీ కానీ దోశ కానీ 2 చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాను. నేను స్టీమర్లో పెడతాను కాబట్టి నాకు 15 minutes పట్టింది. 15 minutes తర్వాత మన ఇడ్లీ రెడీ అయింది. ఈ బ్యాటర్తో చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ రైస్కి బదులుగా రైస్ ఇడ్లీ, రైస్ దోశకు బదులుగా షుగర్ కంట్రోల్ చేసుకొని తినాలనుకునే వాళ్ళకి చాలా బెనిఫిషియల్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, చాలా మెత్తని సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీ రెడీ అయింది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.